జై తెలంగాణ, జై తెలంగాణ. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఒక్కటే ముచ్చట చెప్తాను మిత్రులారా. పోయిన వారం వెల్దండలో రజిత అనే ఒక రైతు కూలి కుటుంబంలో కేసీఆర్ గారు మనందరి జీవితాలు బాగుపడాలని, మనందరి బిడ్డలు పెద్ద పెద్ద స్థానాల్లోకి పోవాలని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 300 గురుకులాలుంటే 1000 గురుకులాలు చేసి ఒక్కొక్క బిడ్డ మీద 1,20,000 రూపాయలు ఖర్చు చేసి, మరి ఆ రోజు వెల్దండలో రజిత అనే చెల్లెలు ఏమన్నదయ్యా అంటే, సారు నా బిడ్డను నీలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేద్దామని, ఒక డాక్టరు చేద్దామని, ఒక ఇంజనీరు చేద్దామని బాలానగర్లో గురుకుల పాఠశాలకు పంపిస్తే, అయ్యా నా బిడ్డ శవమై తిరిగి వచ్చింది నాయన అన్నది. ఒక్కసారి అమ్మలారా అక్కలారా ఆలోచించండి. మన బిడ్డలను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా చేయాలని కేసీఆర్ గారు రాత్రింబవళ్ళు నిద్రపోకుండా పనిచేస్తే, ఇలా రేవంత్ రెడ్డి పాలనలో మన బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతున్నారు, కట్టల్లాగా కాలిపోతున్నారు. కేసీఆర్ కావాలన్నా రేవంత్ రెడ్డి కావాలన్నా? 2 చేతులెత్తి చెప్పండి. కేసీఆర్ కావాలన్నా రేవంత్ రెడ్డి కావాలన్నా? జై తెలంగాణ. ప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదాలు. అన్న కేటీఆర్ మాట్లాడిన తర్వాత మా పత్యనాయక్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఏమను